బాప్తిస్మానికి మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అర్హత యేసుక్రీస్తును మన రక్షకుడిగా అంగీకరించడం. ఆయన దేవుని కుమారుడని, మన పాపాల కోసం శిలువపై మరణించి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా నమ్మాలి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36-37 వచనాలు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాను. అందుకు ఫిలిప్పు, నీవు హృదయపూర్వకముగా విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నానెను. బైబిల్లో బాప్తిజం, గ్రీకు భాషలో బాప్టిజో అనే పదానికి అర్థం ముంచడం లేదా లోపలికి ముంచడం. ఇది క్రీస్తుతో పాటు మన పాత జీవితం పాతిపెట్టబడడానికి మరియు ఆయనతో పాటు కొత్త జీవితంలోనికి తిరిగి లేవటానికి గుర్తుగా ఉంటుంది. పైన నీళ్లు చల్లటం లేదా ప్రోక్షించడం కాకుండా నీటిలో పూర్తిగా మునగడం బైబిల్ పద్ధతి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. అలాగే ఒక ముఖ్యమైన విషయం, మిమ్మల్ని పట్టుకుని వెనక్కి ముంచి లేపాలి. యేసుక్రీస్తు సమాధిలో ఎలా అయితే నిద్రించి లేచారో మన బాప్తిస్మం పొందిన విధానం కూడా మనం ఆయనతో పాటు పాతిపెట్టబడి తిరిగి లేచాము అని చెప్పడానికి సూచనగా కనపడాలి. బాప్తిస్మం ఇస్తున్న దైవజనుడు మీరు ఇద్దరూ నీళ్లలోనే ఉండాలి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను.